ధ్రువ మూవీ చూసి థియేటర్లలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చూసి థ్రిల్ అయిపోవడం, దానిలోంచి బయటకు రాలేకపోవడం ఈ మూవీ అసలు సిసలు సక్సెస్ సీక్రెట్. అయితే మూవీ డ్యూరేషన్ ఎక్కువగా ఉందనే విషయం కూడా ఎవరికీ అనిపించదంటే ఏ రేంజ్ లో థ్రిల్ చేశారో అర్థమవుతుంది. వీటితో పాటు ఆడియన్స్ కి అర్థమయ్యే మరో ఇంపార్టెంట్ విషయం రామ్ చరణ్ యాక్టింగ్. సాంగ్స్, ఫైట్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడని మెగా పవర్ స్టార్ కొన్ని తరహా సీన్స్ లో ఇబ్బంది పడ్డం గతంలో చూసినదే. కానీ ధ్రువ విషయానికి వచ్చేసరికి అన్ని మారిపోయాయి. హీరోయిన్ లవ్ ప్రపోజ్ చేస్తే హీరో రిజెక్ట్ చేసే సీన్, చరణ్ లోని చేంజ్ ఓ మచ్చు తురక మాత్రమే. తను ఎందుకు మిషన్ ని టేకప్ చేశాడో, ఎలా హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నాడో చెర్రీ చెప్పే లెంగ్తీ సీన్ అయితే మూవీ మొత్తానికి హైలైట్. ఇక నవదీప్ ని హింసలు పెడుతున్న సమయంలో ఫైట్, ఆ తర్వాత ఫ్రెండ్ చనిపోయినప్పుడు రోడ్డు మీద ఏడుస్తూ హీరో పడే వేదన, ప్రపోజ్ చేద్దామని పిలిచి హీరోయిన్ ని తిట్టాల్సి వచ్చే సీన్ చరణ్ లోని మార్పును ఇండికేట్ చేస్తాయి. ఇక క్లైమాక్స్ కి సంబంధించి అష్ట దిగ్బంధనం ఎపిసోడ్ అదిరిపోయిందని చెప్పాలి. మొత్తానికి ధ్రువతో చెర్రీ తన యాక్టింగ్ విషయంలో అందరికీ ఓ స్ట్రాంగ్ స్టేట్మెంట్ పంపించాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.